ఈ కొబ్బరికాయని కడిగి కొట్టకూడదా అంటే అంటే కొన్ని సందర్భాల్లో మటుకు అసలు మామూలుగా అయితే కడిగి కొట్టరండి. ఎందుకని కడిగి కొట్టరు అంటే, కానీ కొన్ని సందర్భాల్లో కడగవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు కడగాలి అని అంటే, అక్కడ ఉండేటటువంటి ప్రదేశాన్ని బట్టి ఎవరినైనా మనం చూడమనుకోండి, చూడని దానికి తప్పు లేదు. కానీ ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా చూడకూడని చోట వేసి ఉన్నదనుకోండి, అప్పుడు మన మనసు ఒప్పదు. భగవంతుడికి సమర్పించేటటువంటిది ఇది అని చెప్పి కడిగి కొడతారు. అయితే అసలు కడగకుండా ఎందుకు కొట్టాలి అని అంటే, మనలో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి నుంచి కూడాను దూరం చెయ్యి అని చెప్పటానికే ఈ కొబ్బరికాయని కడగకుండా కొడతారు. ఈ కొబ్బరికాయ ఏ విధంగా ఉంటుంది, పైన పెంకు అంతా కూడా గట్టిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి ఈ పెంకుని పగలగొట్టామో అప్పుడు మన మనసు కూడా ఈ కొబ్బరి చిప్పలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ కలికల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే మనసులో ఒకటి బయటికి ఒకటి ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఇది ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా మనం కూడా ఉంటాము అని చెప్పి ప్రత్యేకగా ఈ కొబ్బరికాయని కొడతారు. అంటే ఈ అహంకారం పోయిందనుకోండి, ఈ అహంకారం పోయినప్పుడు ఈ పెంకు అహంకారానికి ప్రతీక కదా.